నంద్యాల జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల ఆందోళన. ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయాలి. జీవో నంబర్ 99ని రద్దు చేసి డిపార్ట్మెంట్లో క్లినికల్ 30% మరియు నాన్ క్లినికల్ 50% ఇన్ సర్వీస్ సీట్లు కల్పించాలి. ట్రైబల్ పిహెచ్సిలలో పనిచేస్తున్న డాక్టర్స్ కి అలవెన్స్ ఇవ్వాలి. నోషనల్ ఇంక్రిమెంట్స్ కల్పించాలి. పెండింగ్ లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన డాక్టర్స్ అసోసియేషన్. అందరికీ ప్రభుత్వానికి ఏపీ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున నమస్సుమాంజలు. ఇదివరకే తెలిసినట్లుగా కొన్ని రకాలైన సమస్యల పరిష్కారం కోసము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసము ఈ రకమైన నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఇందులో మా అందరికి కూడా కొన్ని రకాల ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికి విన్నవించుకోవాలనుకుంటున్నాము. మొట్టమొదటిగా టైం బౌండ్ ప్రమోషన్. ఎక్కడైనా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కొన్ని సంవత్సరాలు సర్వీస్ జరుగుతూనే నెక్స్ట్ పొజిషన్కి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ మాకు సంబంధించిన విషయంలో మాత్రము దాదాపు 25 సంవత్సరాలుగా కూడా పనిచేసి దాదాపు రిటైర్మెంట్ అవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న వైద్యులకు కూడా ఒక ప్రమోషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక ప్రధాన సమస్య. రెండవ విషయం ఏమంటే, మాకు విరుద్ధంగా ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి డాక్టర్లకి కేవలం 3 సంవత్సరాలలో ప్రమోషన్ అనేది ఇవ్వటం జరిగింది. మరి ఈ రకమైనటువంటి వివక్ష మా వైపు ఎందుకు ప్రదర్శితమవుతుంది అనేది మేము బాధతో ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఈ వెంటనే ఈ టైం బౌండ్ ప్రమోషన్స్ను మాకు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాల లేమి ఉన్నటువంటి పరిస్థితులలో కూడా వైద్యులు చంద్రన్న సంచార చికిత్స కావచ్చు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, వీటిలో పనిచేస్తున్నటువంటి వైద్యులు కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఒక రిజర్వేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ చేసుకోవడానికి ఒక రకమైన రిజర్వేషన్ కల్పించడము ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ప్రభుత్వం వాళ్ళు ఎందుకో మీకు రిజర్వేషన్ అనేది కొన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో మాత్రమే ఇస్తాము, అది కూడా కేవలము 10-15% మించి ఇవ్వము అనేటటువంటి ఒక పాలసీని తీసుకురావడానికి వాళ్ళు చూస్తున్నారు. ఇది మాకు అందరికి కూడా సమ్మతము కాని విషయం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్కు మేము అర్హత తెచ్చుకునేటటువంటి సీట్ వస్తే ఆ డిపార్ట్మెంట్లకు మాకు అనుమతించేటట్లుగా, అది 15% కావచ్చు, 20% కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకి కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే మేము ఈ సర్వీస్లో ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళతో పోటీ పడుతూ 24 గంటలు మేము చదివి సన్నద్ధం కాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి ఒక రకమైన ఫెసిలిటీ మాకు కల్పిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అది కల్పించాలా అని చెప్పి జీవో 99ను రద్దు చేయాలని చెప్పి క్లినికల్, నాన్ క్లినికల్ అన్నింటిలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఇకపోతే ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, ట్రైబల్, నోటిఫైడ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అటువంటి ఏరియాస్లో ఎవరైతే సర్వీస్ ఇస్తూ ఉన్నారో చాలా డిపార్ట్మెంట్స్, మా డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని రకాలైన సిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యులకు ట్రైబల్ అలవెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు రెసిడెన్షియల్గానే ఉండి ఇస్తున్నప్పుడు విలేజెస్కు వెళ్ళి ట్రైబల్ నోటిఫైడ్ ఏరియాస్లో సేవలు అందిస్తున్నటువంటి మాకు, మా సోదరులకు ఇచ్చినట్లు
ఎందుకు ట్రైబల్ అలవెన్స్ మీరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు, ఎందుకు అమలు చేయట్లేదు అనేది మీరు ఒక్కసారి పునరాలోచించుకుని మాకు కూడా అలవెన్స్ను వర్తింప చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఇకపోతే 2020 బ్యాచ్ అని చెప్పి ఒక క్యాడర్ని రిక్రూట్ చేసుకున్నారు మెడికల్ ఆఫీసర్స్ని. వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ను మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి తీసుకున్నప్పుడు రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కింద వాళ్ళని తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసినా కూడా కేవలము 2 సంవత్సరాలు వాళ్ళకి లాస్ అయింది. కాబట్టి ఆ పీరియడ్కి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్ కలగజేసి వాళ్ళకి పే రివిజన్లో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడానికి కారణము మా న్యాయపరమైన డిమాండ్లను గెలుచుకోవడం కోసం మేము స్ట్రైక్లో ఉన్నాము. ఒకటి ఫస్ట్ వచ్చేసి టైం బౌండ్ ప్రమోషన్స్. మాకు 20 ఏళ్ళ నుంచి టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది లేదు. ఏ క్యాడర్లో అయితే జాయిన్ అవుతున్నామో అదే క్యాడర్లో మేము ఆగిపోతున్నాం. అట్లనే రిటైర్డ్ కూడా కావాల్సి వస్తుంది. ఇంకోటి వచ్చేసి పీజీ ఇన్ సర్వీస్ కోటా. మేము ఇచ్చిన సర్వీస్కి గాను మాకు పై చదువులకి వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ తగ్గించడము, అది కూడా కొన్ని బ్రాంచ్లకే లిమిట్ చేయడం అనేది బాధాకరము. మాకు ఇష్టమైన పీజీ సర్వీస్లో మేము జాయిన్ అవ్వలేము అట్లా లిమిటెడ్ బ్రాంచెస్ పెట్టడం వల్ల. సో అది కూడా మార్చాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ట్రైబల్ అలవెన్స్లు, నోషనల్ ఇంక్రిమెంట్స్, సంచార చికిత్స ప్రోగ్రామ్కి మేము రోజు వెళ్తున్నాం 104కి, దానికి కూడా అలవెన్స్ ఇస్తామన్నారు. దాని గురించి కూడా ఏం మాట్లాడడం లేదు. ఈ యొక్క మా డిమాండ్లు నెరవేర్చాలని గవర్నమెంట్